మన సేవాలాల్ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన మన మురళీ గారు సార్ చెప్పండి, ఏ రకంగా జరుగుతున్నాయి, ఎట్లా ఉంది, ఏంది కార్యక్రమం? ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అధికారికంగా జరుపుకోవాలని ఏకైక లక్ష్యంతో వారు ఈరోజు ఒక జీవోను తీసుకురావడం జరిగింది. అధికారికంగా జరుపుతూ పాటుగా ఒక జీవోను కూడా జీవో RT 252 ప్రకారం 14వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరం నాడు మనకు ఒక జీవో అధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ మా గోర్భాయి ఉద్యోగస్తులందరికీ ఆప్షనల్ హాలిడే ఇవ్వవలసిందిగా వారు ఒక జీవో తీసుకురావడం జరిగింది. అందుకే ఇది ఎప్పటి నుంచో పోరాటం, మన పోరాటానికి స్ఫూర్తి ఈరోజు మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఆప్షనల్ హాలిడే ఇవ్వడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అందుకే వారికి ఈరోజు కృతజ్ఞతా భావంగా MRO ఆఫీస్ నుండి ఇక్కడ అనంతరాం గుడి వరకు మేము ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడ బండ్లు కానీ కార్లు కానీ ఎక్కకుండా కేవలం పాదయాత్రతోటే ఇక్కడి వరకు రావడం జరిగింది. ఇదే వారికి కృతజ్ఞతాభివందనాలు మా మొత్తం గిరిజన సోదరులందరూ సోదరులందరి తరఫున నేను వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు రావాల్సిన వాటా సరిగా రాలేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది జరిగింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనము 40 లక్షల మంది గోర్ బంజారా సేనాలు ఉన్నా కూడా మనకు కేవలం 5 మంది ఎమ్మెల్యేలకే సీటు కేటాయించడం, అలాగే ఆదివాసులకు 6 సీట్లు కేటాయించడం, ఇదే విషయాన్ని నేను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్లడం వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి తప్పగా ఒక జీవోను విడుదల చేసి మనం ఇది అధికారికంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఖర్చు వ్యయం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందని చెప్తూ, అలాగే ఒక జీవోను కూడా అదే రోజు విడుదల చేయడం జరిగింది. వారికి టెంపుల్ సంబంధించిన విషయం చూస్తూ ఉంటే దాదాపు 12 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇది చూస్తూ ఉంటే ఇక్కడ కనీసం ఫ్లెక్సీ ఏర్పాటు కానుకన్నా మామూలుగా చేసుకోవడానికి కూడా సదుపాయం లేదు. కనీసం ఒక భక్తులను వచ్చి మొక్కేంట పరిస్థితి లేదు. ఇక్కడ వాటర్ సప్లై లేదు. దీని మీద మీరు కొన్ని విషయాలు, దాంతోపాటుగా ఇక్కడ విగ్రహానికి సంబంధించిన విగ్రహం కూడా లేదు. దీని మీద ఒక 2 విషయాలు. ఈరోజు సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఇంతమంది రావడం నిజంగా కూడా అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ గత 10-12 సంవత్సరాలుగా వారు గత పాలకులు ఇక్కడ అధికారికంగా ఇక్కడ జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నా కూడా వారు కూడా అధికారికంగా చేస్తున్నాడు. ఈ రోజు వరకు ₹1 కూడా ఈ గుడికి కేటాయించలేదంటే చాలా బాధాకరమైన విషయం. ఇంతమంది గోర్ బంజారాలు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండి భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకే ఈసారి దీనిని మేము కూడా పట్టుదలగా ఇక్కడ ఒక గుడి నిర్మాణం చేసే విధంగా మేము త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, గత పాలకులాగా కాకుండా మేము తీసుకునే చర్యలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఇక్కడ తప్పగా సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని తొందరగానే అధికారికంగా మేము ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసి సంవత్సరం పూర్తయ్యే లోపు ఇక్కడ గుడిని నిర్మిస్తామని చెప్పేసి మీ అందరికీ పరిస్థితి. ఇంకొక సంవత్సరం కాలంలోనే ఇక్కడ గుడి ఏర్పాటుకి సంబంధించినది మొత్తంగా నేను రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. ఈ విషయానికి అక్కడ సెలవు దినంగా ప్రకటించాలని మహబూబాద్ జిల్లాలో మొత్తంగా దీనికి సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవాలాల్ సేనకు సంబంధించిన టెస్ట్ని ఓపెన్ చేయడము, దీంతో పాటుగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టకి సంబంధించిన విషయాలు, ఇక్కడ గోపుర గుడిలు కట్టాల్సిన పరిస్థితిని కూడా మన ప్రభుత్వంగా అధికారికంగా చేయాలనే దాని మీద కూడా నేను అప్లికేషన్లో రాయడం కూడా జరిగింది. దానికి సంబంధించింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాటని స్పందించారు. దాంతోపాటుగా 4-5 నియోజకవర్గాల గిరిజన ఎమ్మెల్యేలు కూడా పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్య, ఇక్కడ సేవాలాల్ టెస్ట్కి సంబంధించిన సమస్యను కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వచ్చే ఏడాది కల్లా ఇక్కడ ఒక గుడి గోపురంతో పాటు గుడికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ట చేయబోతున్నామని ఇక్కడ డాక్టర్ మున్నయ్య గారు కూడా చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ సంబంధించినది ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇది సేవాలాల్ ట్రస్ట్కి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తే ఇక్కడ గోర్ జీవన్ బంజారాలకు సంబంధించిన పెళ్లిళ్ళతో సంబంధించిన పెళ్లిళ్ళు కూడా చేసుకున్న కూడా ఉంటుందనే విషయం అయితే ఇక్కడ మన డాక్టర్ మురళీ గారు చెప్పిన విషయం అయితే కనిపిస్తుంది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ నుంచి.